హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ అంటే ఈరోజు అయితే మనము బేల్పూరి చేసుకోబోతున్నామండి. ఇది చాలా ఇష్టం పిల్లలకైతే. సో దీనికోసం ప్రాసెస్ అయితే చేసేసుకుందాము. ఒక ప్యాన్లో బొరుగులు అయితే తీసుకోండి. మీ బొరుగులు ఒకవేళ మెత్తగా ఉన్నాయి అంటే పెనం మీద కొంచెం దూరగా వేయించుకుంటే అవి కరకరలాడుతూ ఉంటాయి. సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ఇందులోకే రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారం అయితే యాడ్ చేసేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకున్న తర్వాత అప్పటికప్పుడే తినేసేయాలి. లేట్ అయింది అంటే మనం కొంచెం తినడానికి ఇబ్బంది అవుతుంది. పిల్లలకి చాలా ఇష్టం ఇది. దీంట్లోకే ఈ కారం మీద కొంచెం నెయ్యి, ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. ఈ నిమ్మరసము టేస్ట్ అనేది రెట్టింపు చేస్తుంది. దీన్నైతే మొత్తం ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా ఎవరెప్పుడైనా అడిగారు అంటే ఇలా బేల్పూరిని ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకి పెట్టండి. ఖచ్చితంగా చాలా స్పైసీగా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారనమాట. సో ఇది మా బాబుకి ఒక ఫేవరెట్ డిష్ అని చెప్పొచ్చు. చాలా బాగా లైక్ చేస్తాడు. మా బాబుకి 2 years, ఇప్పుడు 2 years అయినా కూడా బాగా స్పైసీ అయితే లైక్ చేస్తాడు. చాలా బాగా తింటాడు. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కొంచెం నేను ఫైనల్గా ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. మీకు ఒకవేళ ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఫైనల్గా ఇందులోకి మిక్చర్, మనం మామూలుగా షాప్లో తెచ్చుకునే మిక్చర్ ఉంటుంది కదండి, ఆ మిక్చర్ని అయితే వేసేసుకొని దీన్ని పైన కలిపేసుకోవాలి. ఎక్కువసేపు పెట్టేసేయద్దండి. ఒక 1/2 hour లోపు తినేలాగా చూసేసుకోండి. టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. దీన్ని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేసి మనం సర్వ్ చేసేసి ఎవరైనా ఈవినింగ్ టైంలో గెస్ట్లు వచ్చినా కూడా ఈ విధంగా బేల్పూరిని రెడీ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో అయితే గార్లిక్ చేసేసుకుంటున్నాను. మనకైతే బేల్పూరి రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నేనైతే మా బేబీకి వీక్లీ ఒక 2 times అట్లా ఇంట్లోనే బేల్పూరిని అయితే రెడీ చేసి ఇచ్చేస్తూ ఉంటానండి. బయట కొని తెచ్చుకునే దానికంటే మనం ఇంట్లోనే ఈ విధంగా బేల్పూరిని అయితే రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.